తెలంగాణ క్రికెట్కు హైదరాబాద్ క్రికెట్కు అత్యంత కీలకమైనటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష చైర్ మారింది. అయితే ఎస్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు పైన అనేక ఆరోపణలు రావడంతో విచారించినటువంటి అంబుడ్స్మెన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా నూతన ప్రెసిడెంట్గా అమర్నాథ్ను నియమించారు. ప్రస్తుతం హెచ్సీఏ సీనియర్ సభ్యుడైనటువంటి అమర్నాథ్ను హెచ్సీఏ ప్రెసిడెంట్గా చేశారు. మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ హెచ్సీఏ ప్రెసిడెంట్షిప్ ఇంకొక 9 నెలల పాటే ఉంది ఈ పీరియడ్. మీరు ఎట్లా చేయబోతున్నారు? I am very happy and I will work for the development of cricket in Hyderabad, and I will try to bring the lost glory of Hyderabad cricket. సార్, హెచ్సీఏ అంటేనే చాలా వివాదాలు నడుస్తున్నాయి. గత 10-15 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద మంచి పేరైతే లేదు ప్రజల్లో, సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు, రూమర్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ఉన్నటువంటి స్వల్ప కాలంలో అయినా కూడా దీన్ని ఏ విధంగా మార్చాలి అని మీ ప్లాన్స్ ఉన్నాయి? See, I am there in association since last 40 years, 40 years. I have gone through all phases. I have seen many people, many office bearers, and I worked with them in different capacities. I worked as a committee member for 2 terms. Then I was a selector for 12 years. I don't feel any problem in the administration. I can handle the things very well. సో ఆల్రెడీ హెచ్సీఏలో గత పాలక మండలిలో జరిగినటువంటి అవినీతి పైన, ఒక బాల్స్ కొనుగోలులో కావచ్చు, బకెట్ చైర్స్ పైన, సో అనేక కేసెస్ అయితే ఉన్నాయి వీటిపైన. సో ప్రస్తుతం మీరు ప్రెసిడెంట్గా సో ఆ కేసెస్ను ముందుకు తీసుకెళ్లడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? See, today only I have taken charge. Yesterday, 2 days back only I have taken the charge. So it will take time to go through all these problems. I will try to sort it out with our colleagues who are there in the association. We'll take the decision mutually in the Apex Council. We'll see and try to solve the problem as early as possible. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైంది, తెలంగాణ జిల్లాలలో లేదు అని చెప్పి ఇప్పటికే చాలా మంది అసోసియేషన్స్ కూడా పోరాడుతున్నాయి. సో అది మీరేమి? అట్లా కాదు. గతంలో ఎన్ని క్రికెటర్స్ ఆడారు డిస్ట్రిక్ట్ నుంచి. గౌస్ బాబా ఆడాడు, ఇంటర్నేషనల్ క్రికెటర్. విష్ణువర్ధన్ రెడ్డి ఆడారు. ఎవ్రీబడి వాజ్ కన్సిడర్డ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఓన్లీ సిటీ ప్లేయర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ థింగ్. Even in future, now you take the case of Aman Rao. He has been selected for Rajasthan Royals, I believe, and everything will be there. If you perform and play, get selected. If you don't perform, sorry, there is no room for them. అలాగే ఇప్పుడు కమింగ్ ఐపీఎల్ రాబోతుంది, చాలా హాట్ ఫేవరెట్. సో మీరు ప్రెసిడెంట్గా కాబోతున్న నెక్స్ట్ బిగ్ ఈవెంట్ అది హైదరాబాద్లో కూడా. సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, వీఆర్ లక్కీ ఇనఫ్, హైదరాబాదీస్ ఆర్ వెరీ లక్కీ ఇనఫ్ దట్ ఐపీఎల్ సెంటర్ ఉన్నది ఇక్కడ. థ్యాంక్స్ టు శివలాల్ యాదవ్, హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద బోర్డ్. ఆయన వల్లనే ఇది ఐపీఎల్ సెంటర్ అలౌట్ అయింది. అండ్ హైదరాబాద్ పబ్లిక్ ఈజ్ ఎంజాయింగ్ ద ఐపీఎల్ in Hyderabad. Many states are there without IPL. We should be very proud that Hyderabad is the center for IPL. సో మీరు హెచ్సీఏ సభ్యత్వం తీసుకున్న రోజులకు ఇప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్గా మీరు ఇప్పుడు రావడానికి ఈ మొత్తం వ్యత్యాసం, ఈ రోజుల్లో మీ ఫీలింగ్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఈ ఏ మ్యాచ్ జరిగిన హైదరాబాద్లో టికెట్స్ అన్నీ కూడా విఐపీలకు వెళ్ళిపోతుంటాయి, సో అమ్ముకుంటారు బ్లాక్లో, ఇవన్నీ ఆరోపణలు మీరు గతంలో మీరు ఎన్నో ఏళ్ళుగా కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? అండ్ దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? See, and everywhere passes problem will be there. I have enough experience. I can tackle all these things, no problem. పాసెసే కదా ఇవ్వాలి, దానికి మనకు వచ్చినప్పుడు ఇస్తానికి ఏం ప్రాబ్లం అండి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్. బ్లాక్లో అది ఎక్కడైనా కేసు అయిందా అండి? బ్లాక్లో మీద ఏమైనా పట్టుపోయినరా? పట్టుకుపోయారు, ఎవరు పట్టుకోలేదు. లేదు, దేర్ ఈస్ నో, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఫీలింగ్ అదే చెప్తున్నా కదా, ఇట్ ఈస్ ఆల్ రబిష్. కేసెస్ బుక్ అయితే మనం చెప్పాలి బ్లాక్లో, బ్లాక్లో ఇక్కడ పోలేదు అప్పుడు. ఐ డోంట్ థింక్ సో. సో నెక్స్ట్ మీ టెన్యూర్ ఇప్పుడు ఉన్నటువంటి స్వల్ప కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి డెవలప్ చేస్తాం క్రికెట్. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్. First, all infrastructure is ready. There is no need to develop any infrastructure. I will develop only cricket. That's all. Okay.
Yes. రైట్. అయితే నూతన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ ప్రస్తుతం ఉన్నారు. సో ఈయన అయితే ఉన్నటువంటి కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా డెవలప్ చేసాం. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా క్రికెటర్స్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.